కేంద్ర ప్రభుత్వం మోడీ నాయకత్వాన ఎన్నికల నోటిఫికేషన్ మొదలుకొని కుట్రలతోనే స్టార్ట్ చేశారు. మీకు ఉదాహరణకు ఒకటే, మోడీ వాళ్ళు నామినేషన్ చేయాల్సిన లాస్ట్ పెట్టుకున్నాడు. మిగతా దేశం అంతా గంగిరెడ్లాగా తిరగడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తారు ఈసీ వాళ్ళు. అంటే ఈసీ ఎట్ట మిలాఖత్ అని చెప్పడానికి ఆయన కన్వీనెంట్గా మొత్తం ముందర పెట్టించి ఆయన క్యాంపెయిన్కి ఇబ్బంది లేకుండా చేసుకొని చివరిలో ఆయన పెట్టుకుంటే ఈ నాయకులందరూ పోయి అక్కడ పనిచేయడానికి ఉపయోగపడే పద్ధతుల్లో అంటే ప్లానింగ్ స్టార్టింగ్ నుంచి కుట్రతో కూడుకున్నటువంటి మోడీ ఈసీ ద్వారా చేయించాడు. మరి ఇంత కష్టపడినా జరగబోయేది ఏంటంటే, వాళ్ళ టాప్ లీడర్తో నేను మాట్లాడినప్పుడు కూడా ఇప్పుడు నార్త్ దాదాపుగా 40-45% ఆఫ్ ద సీట్స్ పోతాయి, ఉన్న సీట్లు పోతాయి, కొత్త రావు. స్టేట్ వాళ్ళు కూడా చెప్పాడు. నేను ఢిల్లీ చెప్పగలను 10% వాళ్ళకేమీ ఉండదు. యూపీలో ఎంపీలో గతంలో వచ్చిన సీట్లు రావు. గుజరాత్లో కొంచెం తగ్గుతుంది, ఎక్కువ తగ్గకపోయినా. మహారాష్ట్రలో అదే పరిస్థితి. అందువల్ల వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు 400 సీట్లు వచ్చేస్తున్నాయని చెప్పేసి అని ప్రచారం చేసుకుంటూ సౌత్ మీద కాన్సన్ట్రేట్ చేశారు. మాకు అంత వచ్చేస్తుంది, నార్త్లో వచ్చేసినాయి, ఇంక గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాం, సౌత్ మీరు అనవసరంగా మిస్ చేసుకోబాకని చెప్పేసి మన పైన ఇటువైపు ఒక మైండ్ గేమ్ చేయడానికి ట్రై చేసి 400 చెప్పేసి అని చూపించాడు. అప్పుడే మనకు అర్థమవుతుంది ఆయన మైండ్ గేమ్ అర్థం చెప్పేసి అర్థమవుతుంది. రెండవది వాళ్ళ డిఫెన్స్ గేమ్ అర్థమవుతుంది. మొదట అయోధ్య మీద కాన్సన్ట్రేట్ చేశాడు. అంత మోడీ గ్యారంటీ అని పెట్టాడు. అతను ఫస్ట్ రెండింటితో జరిపిన తర్వాత మోడీ గ్యారంటీ వేస్ట్ అయింది చెప్పి మార్చేశాడు. తాళిబొట్లో పెట్టుకుని తిరిగాడు. హిందూ ముస్లిం రెచ్చగొడుతూ ఓపెన్గా ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు. మన రాజ్యాంగానికి వ్యతిరేకంగా, ఏ రాజ్యాంగం మీద అయితే ప్రమాణం చేశాడో దానికి వ్యతిరేకంగా మాట్లాడాడు. అటువంటిప్పుడు దేశద్రోహంలో ఉంటే మోడీ అమిత్ షా తప్ప ఇంకోటి కానీ కాదు. వీడికి వచ్చి ముస్లిం రిజర్వేషన్ మీద అదే మొదలుపెట్టారు. లాస్ట్లో ఇంక ఓడిపోవాలని తెలిసి సిఐఏ మీద ఒక 16 మందికి పర్మిషన్ ఇచ్చి చూసాం మేమంతా ఇచ్చేస్తామని చెప్తున్నాడు. అంతా మోసపూరితమైనటువంటి పద్ధతుల్లో స్టార్ట్ చేశాడు. అయితే ఇదంతా అడ్డం తిరిగే మాట వాస్తవం. తర్వాత కేంద్రంలో మోడీ ప్రభుత్వం మళ్ళా ప్రమాణం స్వీకారం చేసే అవకాశం లేదు అంతా నేను ఖచ్చితంగా చెప్పగలను. దాని ప్రభావం ఇతర రాష్ట్రాలను పడచ్చేమో. ఇప్పుడు మన ఎందుకు మాట్లాడతారంటే, జమ్మూ కాశ్మీర్లో 35% ఓట్లు పెరిగినాయి అంటే 370 ఆర్టికల్ రద్దు చేయడం వల్ల పెరిగిందని చెప్పేసి అని గొప్పలు చెప్పుకున్నాడు. అంటే ఎవరు గెలుస్తారో తెలిసిపోతుంది. దేశం మొత్తం మీద పెరిగాయి ఈసారి ఓట్లు. అంటే రాష్ట్రాల్లోనూ కేంద్రాల్లోనూ గతం కన్నా ఓటింగ్ శాతం పెరిగింది. ప్రజల్లో ఒక యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ వచ్చేసింది. అందుకే ఫారిన్ నుంచి ఇంతకుముందు ఎప్పుడు చూసామా, మన టౌన్లో ఉండేవాళ్ళే క్రికెట్ చూసుకుంటూ ఓటుకు పోయేవాళ్ళు కాదు. అట్లాంటి విదేశాల నుంచి విమానాలు వేసుకొని వచ్చారు. ఈ టౌన్లో ఏ మూల ఉన్నా వచ్చేసారు మన భారతదేశంలో. చూసాక హైదరాబాద్ నుంచి ఎంత ఇబ్బంది పడ్డారు వచ్చేసరికి. అంటే మోడీ విధానాలపైన విసిగెత్తిన జనం. ఇంతకుముందు మధ్యతరగతి ప్రజలు ఓటుకు వచ్చేవాళ్ళు కాదు, ఎప్పుడు వాళ్ళు తిట్టుకునేవాళ్ళం. అందరూ ఎగబడి వచ్చి ఓటేశారు. అదే కేంద్రంలో బీజేపీ వ్యతిరేక పవనాలు చూస్తున్నా చెప్పేసి అనడానికి ఇదే కారణం. రెండవది ఏంటంటే వాళ్ళు చేసింది ఏముంది, ఈ 10 ఏళ్లలో పట్టుమని ఒక పబ్లిక్ సెక్టర్ రాకపోగా, ఒక బ్లాక్ మనీ కంట్రోల్ చేయకపోగా, బ్లాక్ మనీ కంట్రోల్ చేస్తామని చెప్పి బ్లాక్ మనీ వైట్ మనీ చేశారు. లేకపోతే బ్లాక్ మనీ ఉంది కాబట్టి ఎన్నికలు ఖర్చు పెడతారన్నారు. ఇప్పుడు ఎన్నికలు తక్కువ పెట్టారా? డిమానిటైజేషన్ తర్వాత బ్లాక్ మనీ ఇంకా ఎక్కువ అయిపోయింది. అప్పుడు 1000 రూపాయలు 500 రూపాయలు ఇచ్చేవాళ్ళు 10,000 రూపాయలు ఇవ్వడానికి కట్టలు కట్టుకుని తిరుగుతున్నారు. అసలు ఇవన్నీ కూడా ప్రజలు పనిచేసింది. పబ్లిక్ సెక్టార్స్ రాలేదు, బ్లాక్ మనీ పోలేదు, తర్వాత దోపిడీ పెరుగుతూ ఉంది, అవినీతి పెరుగుతూ ఉంది. తర్వాత హోల్సేల్ అవినీతి. నేను నిస్వార్థపడు, నాకేం 3 కోట్ల రూపాయలు ఆస్తుంది, ఒక కారు కూడా లేదు అంటే ఎందుకు? అదాని కాళ్ళ నీ కార్లే కదా, అదాని బంగ్లా నీ బంగ్లాలే కదా, నీకు సొంత బంగ్లా ఎందుకు ఉండాలా? కట్టమల్సి రామన్న గారు చెప్పేవాడు, ఏమైనా నువ్వు పెళ్లి చేసుకోవడంటే, వెన్ మిల్క్ ఈజ్ అవైలబుల్ ఇన్ ది మార్కెట్ వై షుడ్ ఐ పర్చేస్ కౌ అనంట. అంటే పాలు మార్కెట్ దొరుకుతున్నప్పుడు ఆవుతో నాకేం పనయా,
దాన్ని మళ్ళీ ఆవు పంచుతాం పేడ పెట్టుకోవాలని చెప్పేసి అని. అట్లా మోడీకి ఇల్లు లేకపోతే అదాని ఇండ్లు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి, అదాని కార్లు ఉన్నాయి, ఇంక మిగతా ఏమి అక్కడ తెలియదు నాకు, అది వేరే విషయం. ఎందుకంటే కట్టుకుని ప్రాణాలు వదిలేసాడు కదా. ఇంత నాటకాలు ఆడడం ఏంటి? నీ పీరియడ్లోనే కదా 16 లక్షల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి 29 మంది భారతదేశం వదిలిపెట్టి కెనడాలో లండన్లో ఉండేది ఎవరు? ఈయన వచ్చాకనే కదా. మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు ఎవరు బయట పోలే, డబ్బులు ఎగ్గొట్టినాడు, జైలుకు పోయారు. ఈయన వచ్చినప్పుడు 29 మంది బయటికి వెళ్ళారు. అంతా ఒక విజయమాల్య తప్ప అంతా గుజరాత్ వాళ్ళే. ఒక విజయమాల్య ఒకడే బయట వాడు. అవంతా నీ అవినీతి కదా, మోడీ అవినీతే అవన్నీ. అదే హోల్సేల్ అవినీతి మీది లక్షల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి వాళ్ళని కాపాడుతూ ఉంది. ఇక్కడ ఇంకొక ఇద్దరు ఉన్నారు మీకు, ఆ దత్తపుత్రులు. ఒక దత్తపుత్రులు అదాని, మొత్తం భారతదేశం ఆస్తి మొత్తం ఆయనకి అప్పగిస్తూ ఉన్నారు. ఇప్పుడు నల్ల మందు దొరుకుతుంటే, డ్రగ్స్ దొరుకుతున్నాయంటే ఎవరు కారకులు? అదాని పోర్టు ముందర, గుజరాత్లో ముందర. ఆడికి ప్రపంచంలో నుంచి చోట్ల ఆడికి వస్తాయి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, పాకిస్తాన్ నుంచి మొత్తం ఆడికి వస్తాయి. అక్కడి నుంచి మొత్తం ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు. అందుకే వాడు ఏం చేస్తున్నాడంటే సముద్ర తీర ప్రాంతంలో మొత్తం పోర్టు లాగేసుకుంటున్నాడు. ఇక్కడ గంగవరం పోర్టు తీసుకున్నాడు, కృష్ణపట్నం పోర్టు తీసుకున్నాడు, కారైకల్ పోర్టు తీసుకున్నాడు, కేరళలో పోర్టు తీసుకున్నాడు. అంటే మొత్తం పోర్టు వాడు తీసుకుంటాడు. సముద్రంలో ఎంత ప్రయాణం చేసి పట్టుకోలేరు కదా, స్మగ్లింగ్ రోడ్డు మీద పోతే పట్టుకుంటారు. కాబట్టి ఆయనకి దత్తపుత్రులు అంటే ఇప్పుడు 29 కాదు 30 మంది అదాంతో పోల్చుకుంటే. అలీబాబా 30 దొంగలలాగా మోడీ 30 దొంగల వీళ్ళు. ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు అర్థం చేసుకున్నారు, దేవుడి పేరు చెప్పుకొని మోసం చేశాను అని చెప్పేసి వ్యతిరేకించారు. కాబట్టి గ్యారంటీగా భారతదేశంలో అందరూ రాజ్యాంగాన్ని కాపాడాలనేటువంటి తత్వం వచ్చిన తర్వాత ప్రజలందరికీ కూడా ఈ రాజ్యాంగం పోతుంది, మార్చేస్తారు అనేది తెచ్చిపెట్టేశారు. నిజంగా గెలిచిన పని ప్రమాదం వచ్చేదే. ఇప్పటికే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మనకు మొత్తం డంపింగ్ చేసాడు కదా, ఈసీని డంపింగ్ చేశాడు కదా. భారతదేశంకి మంచి శుభపరిణామం వస్తుంది. దేశం మొత్తం మీదుగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వచ్చేటువంటి అధికారం లేదు. ఇప్పుడు రాష్ట్రాలు మన దక్షిణ రాష్ట్రాల మీద చెప్పారు. కేరళలో కానీ తమిళనాడులో కానీ, తమిళనాడు ఓట్లు వస్తే కొంచెం పెరగదు తప్ప సీట్లు వచ్చే అవకాశం లేదు. కర్ణాటక ఉన్న సీట్లు పోతాయి. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ దయవల్ల వస్తే 1-2 వస్తే ఒకటి వచ్చే అవకాశం ఉంది పార్లమెంట్. తెలంగాణలో ఒక 3-4 సీట్లు రావచ్చు. ఇప్పుడు 4 ఉన్నాయి, 4-3 రావడానికి అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇంకొంచెం జాగ్రత్తగా ఇంకా అందరినీ కలుపుకొని ఒంటెత్తి పోకలు లేకుండా చేస్తే ఇంకా బాగా. అంటే కరుణానిధి, డిఎంకే స్టాలిన్, ఒకవేళ చెప్పి భారతదేశం మొత్తం మీదుగా స్టాలిన్, డిఎంకే నాయకత్వం స్టాలిన్ ఒకటే తమిళనాడులో అందరినీ కలుపుకొని చేశాడు. ఆ పద్ధతి కానీ కాంగ్రెస్ చేసి ఉంటే, స్టాలిన్ ఏ విధంగా అయితే అందరినీ కలుపుకొని ఒక మంచి ఫ్రంట్ ఏర్పాటు చేశాడో, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కూడా అంతే విశాల దృక్పథంతో అట్లాంటి ఫ్రంట్ గార్డు పెట్టి ఉండి కలుపుకొని పనిచేసి ఉంటే ఈ పని గ్యారెంటీ చెప్పేసి ఉండొచ్చు, దెబ్బేసి. వాళ్ళు అక్కడ ఫెయిల్ అయ్యారు. అయినా జనం వాళ్ళు వద్దన్న ఓట్లు వాళ్ళకి వేస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు ఉండకూడదు, మోడీ లాంటి ఉండకూడదు అనిపిస్తుంది. ఆ విధంగా కాంగ్రెస్ వాళ్ళకి అధికారం రావచ్చు. ఇప్పుడు ఇక్కడ మోడీ మొన్నటిదాకా పల్లకి మోసాడు పాపం జగన్మోహన్ రెడ్డి. అంటే ఆ పల్లకి ఎట్ట మోసాడంటే పోయినవాడు ఈ భుజం మంట పుడితే భుజం మార్చుకుంటారు, ఓహో ఓహో హోయ్ ఓహో ఓహో అని మార్చుకుంటారు. భుజం మారిస్తే మోడీకి నిద్రలేసలు భయపడి భుజం కూడా మార్చుకుంటూ మోసాడు జగన్మోహన్ రెడ్డి. కానీ చివరిలో అతనికి మనం గుండామని పెట్టాడు. ఎందుకు పెట్టాడు? సెల్గనూరుపేటలో పబ్లిక్ మీటింగ్ మాట్లాడినప్పుడు నోటర్గా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఒక మాట అనలా, చంద్రబాబు ఒక మాట పొగడలే. ఆ తర్వాత ఆయనకి అసెస్మెంట్లో జగన్ ఓడిపోతాడు చేసిన అభిప్రాయం వచ్చింది. అప్పుడు ప్లేట్ ఫిరాయించాడు. ప్లేట్ ఫిరాయించి ఎంత తిట్టాడంటే జగన్మోహన్ రెడ్డి ఇది కరప్షన్ కరప్షన్ కరప్షన్, నాన్ డెవలప్మెంట్ ప్రైమ్ మినిస్టర్ చెప్పింది. తర్వాత ల్యాండ్ మాఫియా, ఇసుక శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా. నేను చెప్పిందంటే ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు ఒక మాట చెప్తే, ఇప్పుడు ఒకసారి మరీ చంద్రారెడ్డి ఏమన్నా అంటే పబ్లిక్ మీడియా ఏమైనా ఇస్తే ఇక్కడ బోర్ తవ్వాలంటే జీవో, అదే జీవో, నేను జీవో ఇయ్యక్కల మీకు, నేను ఏది ఉపన్యాసం ఇస్తే అదే జీవో రాసుకోండి అన్నాడు.
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన అంత అవినీతి గురించి చెప్పినవాడు ప్రైమ్ మినిస్టర్గా వెంటనే అరెస్ట్ చేయాలి కదా. మన ప్రైమ్ మినిస్టర్ మాట్లాడినా ప్రతిపక్ష పార్టీ మేము ఆరోపిస్తాం, కానీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నవాడు నీ చేత అన్ని రంగంలో ఉన్నాక అంత అవినీతి పని చెప్పినాక ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇదంతా నాటకాలే. వాడు గెలిచినా వీడు గెలిచినా విషయం అంతా ఉండాలని చెప్పి ఉద్దేశంతో అంత హడావుడి చేశాడు. అసలు మేము ముందే చెప్పినాం, జగన్మోహన్ రెడ్డి యువకుడు, చదువుకున్నాడు, భవిష్యత్తు ఉండేవాడు. అతను ఒకటి పాజిటివ్ కూడా ఉంటే, సానుకూలమైన వాతావరణం ఉంటే, పాజిటివ్ హ్యాబిట్ ఉంటే గెలిచేవాడు. ఇప్పుడు కూడా వల్ల జస్ట్ పాజిటివ్. మా వాడు ఒకటి చెప్పేవాడు, వాడికి పిల్లకి పోయినాడంట, మన రామాయణ కోసం పిల్లకి పోతే వాళ్ళు ఏంటంటే మావాడు చాలా మంచివాడండి, ఒక్కడు తప్ప ఇంకన్నీ మంచి గుణాలని చెప్పాడట. అంటే వాళ్ళ ఒక్క గుణమే కదా పోతే పైలే ఆయన పిల్లలు నీచడానికి పనులు పెట్టారు. తీరా బొట్టు కట్టేటప్పుడు వాడు బొట్టు కట్టబట్టే నేను కట్టంటాడు. మరి బొట్టు కట్టరా అంత అయిపోయిందంటే నేను కాదు అంటాడు. ఏమనంటే చెప్పాను కదండి ఒక్కటి మాత్రమే, అదే చెప్తే వినండి వాడు అని చెప్పాను. అన్నీ మంచి గుణాలే చెప్తే వినడు వాడు. కరెక్ట్గా జాగ్రత్తగా పనికి వస్తుంది అది. అది ఎన్ని ఉన్నదే లాభం. బట్టలు నొక్కినాడు ఏలుగుడు నొప్పిపోతుంది, దాంతో ఎక్కువ చూసుకోవాల్సి వస్తుంది. పాజిటివ్ గుణం లేదు. ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ఎప్పుడైతే ప్రగతి భవన్ పగలగొట్టాడు అక్కడ నెగిటివ్ స్టార్ట్ చేశాడు. ఆ నుంచి నెగిటివ్ రివర్స్ టెండరింగ్ అని పెట్టాడు. దీంతో ఏమైంది, మొత్తం డెవలప్మెంట్ ఆగిపోయింది. చంద్రబాబు నాయుడు చేసిన పనులు కన్నా ఏమి మాట్లాడకుండా అట్లే కొనసాగుతూ ఉంటే, ఆ బండికి ముందుకు తీసుకెళ్తా ఉంటే నెంబర్ 1 చీఫ్ మినిస్టర్. ఇతను ఓడి చేసే ఎవరి చేత కాదు. ఎందుకంటే అమరావతి సెల్ఫ్ సఫిషియెంట్ ఇది. దానికి డబ్బులు బయట తీసి పెట్టక్కల్లా. దానిలో ఉన్నది చంద్రబాబు నాయుడు వ్యాపారం చేసి ఇంకా బాగా చేసి ఉండేవాడు. రాజకీయాలకు వచ్చి రాజకీయం జడగొట్టాడనుకో ఆయన వ్యాపారాలు పెట్టి, అది వేరు. కానీ దానికి క్యాపిటల్ కట్టుకోవడానికి ఉపయోగపడేటువంటి పద్ధతి ఏర్పాటు చేశాడు. అది ముందుకు తీసుకెళ్ళి ఇప్పటికి క్యాపిటల్ కట్టేసేవాడు. అప్పుడు చంద్రబాబు మర్చిపోయి వాళ్ళ పైన గుర్తుండేది. పోలవరం ముందుకు తీసుకెళ్ళి పోలవరం అయిపోయి ఉండేది. ప్రత్యేక హోదా సంపాదించుంటే ఇంకా గట్టిగా ఉండేవాడు. కడప స్టీల్ ప్లాంట్ పెట్టి ఉంటే రాయలసీమ అంతా బ్రహ్మాండంగా వచ్చి ఉండేది. అట్లా ఉన్న ప్రకటిత విధానాలని సానుకూలంగా ముందుకు తీసుకెళ్ళి ఉంటే 3 లక్షల ఇళ్ళు కట్టాడు చంద్రబాబు. దాన్ని పెయింట్ వేసి సొన్న వేసాను, బొమ్మలు వేసుకుంటే సరిపోయింది కదా, ఎందుకు అట్లా పెట్టేశాడు? నీళ్ళు ఉన్నాయి ఎక్కడంటే లేదు, నేను బావి తవ్వి నీళ్ళు చూసుకోవాలని చెప్పేసి మూర్ఖత్వంతో కేవలం నెగిటివ్ యాంగిల్ వల్లనే జగన్మోహన్ ఓడిపోయాడు తప్ప అతను పాజిటివ్ ఉంటే మాత్రం గ్యారెంటీ గెలిచేవాడు నాకు ఇప్పుడు నమ్మకం ఉంది. ఇంకా మనం చేయగలిగిన అయిపోయింది, పాసిపోయినట్టు అయిపోయింది దాని మాటకి. అప్పుడు కూడా ఏమన్నా ఇక్కడ మనం అయ్యా అవినీతి అహంభావం రెండు పనికిరాదని చెప్పేసి అన్నాం. నియంతృత్వం. ఒక సీనియర్ మోస్ట్ ఆఫీసర్ చెప్తున్నాడు, నా సర్వీసులో ఇన్ని రకాల అవినీతి చేయొచ్చు అనేది సంగతి మీకు తెలియదంటే బాకన్నాడు. ఎన్ని రకాల అవినీతి సీసీ ఎప్పుడో చెప్పాడు, కాదేతి కవిత కన్నారు, అగ్గెపుల్ల సబ్బు బిళ్ళ అట్లా. అసలు ఇంతవరకు మేము చూడలేదు ఇన్ని రకాలుగా అవినీతి చేయొచ్చు అని. ఇంకో నాకు కలిసి ఏంటంటే 32 బీసీ సంఘాలకి గుర్తించి వాళ్ళకు క్యాబినెట్ ఇది ఇచ్చాడు, కార్పొరేషన్ ఇచ్చాడు. ఈ 32 కులాలు ఉన్న సంఘం నాకు కూడా తెలియదు, ఆయన తప్ప. అంత తెలితే అంటున్నాడు, మొత్తం అడ్డం కొట్టించుకోవడం కాకుండా దాన్ని నెగిటివ్ పద్ధతిలో దీన్ని లేకపోయాడు. ఇతను గ్యారెంటీగా ప్రతిపక్షంలో కూర్చోవాలి తప్ప ఇంకో మార్గం లేదు. నేను ఒకటే చెప్పేది, రాజకీయాలు ఎప్పుడు శాస్త్రం ఉండదు. ఎవరు ఎన్టీ కన్నా గొప్పవాళ్ళ, కానీ పదవిలో ఉన్నా లేకపోయినా వివిధ తరగతిలో ఉండాలి. వాడు నిజమైన మనగాడంటే. ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి ఉంటేనే 1000 మంది పోలీసులు కావాల్సి వచ్చింది. ఇక ముఖ్యమంత్రి బయట రాగలడా అంటే ఎందుకంటే చేయించాలా? ఎందుకు ఆ విధమైనటువంటి క్రిమినల్ పద్ధతి ఉపయోగించాలా? పోలింగ్ బాగా జరిగింది. ఎందుకు క్రిమినల్ దాదాపు చంద్రగిరి, గుంటూరు జిల్లా పల్నాడు, తర్వాత తాడిపత్రి, ఇంకా 3 తెనాలి, ఇన్ని ప్రాంతాలలో దౌర్జన్యం చేయాల్సిన అవసరం వచ్చింది. వాళ్ళే కొట్టి మళ్ళీ వాళ్ళని కొట్టి ఆడుతున్నారు. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాజకీయాల్లో ఎప్పుడైనా ఉంటారు,
ఓడిపోతారు, గెలుస్తారు, అది తాత్కాలికమే, అవన్నీ పర్మనెంట్ కాదు. అలాంటప్పుడు ఈ వ్యక్తిగతమైన వైషమ్యాలతోటి పద్ధతితో అంటే ఎట్టి పరిశ్రమ గెలవాలనేటువంటి తొద్ర మేము అవసరం ఉంటుంది. మీరు చేసిన మంచి మంచి మీరు కావాలి, ఆటోమేటిక్ కావాలి కదా. మీరు చేసినంతా మీ బట్టలు నొక్కే కార్యక్రమం కరెక్ట్గా ఉంటే కరెక్ట్గా ఉంది కూడా అనుకుందాం, మరి మీరే గెలవాలి ఈజీగా. ఎందుకు గెలలేదు? అదే మేము చెప్తాం. ఎప్పుడు కానీ కేవలం సంక్షేమ పథకాల ద్వారానే ఓట్లు రావు. నీ రాజకీయ విధానాలు చివరికి అమలు చేస్తుంది. రాజకీయ విధానాలు డిసైడ్ చేస్తుంది తప్ప ఇది ఏమనుకున్నాను. ఇప్పుడు ఏం అడప సొత్తు ఇచ్చాడా? మాకు ఇచ్చిన డబ్బులు ఇచ్చాడు. మాకు ఎవడబ్బు సొత్తు ఇచ్చాడు? మన పనులు పెంచాడు, ఇచ్చాడు. గ్యాస్ ధరలు పెంచాడు, ఇచ్చాడు. చెప్పుల ధరలు పెంచాడు, ఇచ్చాడు. అన్ని ధరలు పెంచాడు, ఇచ్చాడు. వాళ్ళ సొత్తు వీలేదు కదా. అందువల్ల ఇప్పుడు కేవలం చంద్రబాబు నాయుడు ఎట్లా మోసపోయాడు? 93 లక్షల కుటుంబాలకి పసుపు ఇచ్చామని ఎగరేసుకున్నాడు. ఇచ్చారా? ఈయన కూడా అంతే. గుర్తుంచుకోండి, అంటే సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి కాబట్టి ప్రధానికానికి డబ్బులు ఇచ్చినప్పుడు ప్రభుత్వ డబ్బులు పంచుతారు మీరు. అది ఓట్ల రూపంగా ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు అర్థమైంది. అదే మీకు దానికి ఛాన్స్ ఉండే అవకాశం లేదు. ఇంకోటి, ఎన్నిక పోలింగ్కి ముందు ఒక టీవీలో జగన్మోహన్ రెడ్డి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. దాన్ని చూస్తే అర్థమైపోయింది ఈయన ఓడిపోతానని చెప్పాడు. అది పోలింగ్ కాలేపటికి, బిఫోర్ పోలింగ్ అయిన మరుక్షణం అంటే 5 గంటలకి పోలింగ్ అయిపోయినాక 5:30 గంటలకు సజ్జల రామకృష్ణారెడ్డి ఒక ప్రశ్న పెట్టించాడు వివరణ. అది చూసినప్పుడు అర్థమైపోయింది ఈయన వీళ్ళు ఓడిపోతారు అని. మేము చెప్పక్కల్లా, వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు ఒప్పుకున్నారు. మోడీ ఉపన్యాసం చూస్తుంటే అహావభావాలు, మోడీ కూడా ఓడిపోతాను అర్థమైపోతుంది. ఫేసెస్ ఇండెక్స్ ఆఫ్ ద మైండ్. కాబట్టి రాష్ట్రంలో అధికార మార్పిడి ఉంటుంది, దేశంలో అధికార మార్పిడి ఉంటుంది. రాష్ట్రంలో అధికార మార్పిడి ప్రమాదకరమైన, దేశంలో అధికార మార్పిడి వస్తే మంచిది. అది ఉంటే కంట్రోల్ ఉంటే మిగతా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకేం కాన్స్టిట్యూషన్ కాపాడుకుంటే కదా మిగతా అంతా ఉండేది. జుట్టు ఉంటేనే కదా ఏ కుప్పని వేసుకోవచ్చు. రాజ్యాంగం ఉంటేనే కదా ఏ రాజకీయాలు చెప్పుకోవచ్చు. రాజ్యాంగ వ్యవస్థ లేకపోతే ఏం చేస్తారు? ఆ విషయంలో మాత్రం కేంద్రంలో అలాంటి మార్పు వస్తుంది, శుభ పరిణామం జరుగుతుంది. రాష్ట్రంలో కూడా అదే శుభ పరిణామం జరుగుతుంది. సరే ఉద్దేశం మిగతా జిల్లా అనేది మాట్లాడుకోండి. మీడియా పైన దాడులు జరుగుతున్నాయి. రాజకీయాలకు సంబంధించినటువంటి పోరాటం చేసుకోవచ్చు. మీడియా అంటే ఏముంది? ఇప్పుడు ఉండే వాళ్ళంతా వింటున్నారు, కానీ మీకంతా ఓనర్స్ ఎవరో ఉంటారు. ఇప్పుడు కరుణాకర్ రెడ్డి ఇక్కడ ఉంటే దాని ఓనరు జగన్మోహన్ రెడ్డి కదా. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే చేస్తారు వీళ్ళు. అట్లే మీరు కూడా మీ యాజమాన్యం ఏం చెప్తే అది చేస్తారు. యాజమాన్యం అయితే మీరు రాశారనుకో, మేము నియమం తీసి పారేస్తారు. మీకు హక్కులే లేవు దీనిలో పనిచేసేవాళ్ళకి. అలాంటప్పుడు కోపతాపాలు ఉన్నా, అభిప్రాయ భేదాలు ఉన్నా అది ఆ వ్యవస్థ పైన, ఆ సంస్థ పైన మాట్లాడుకోవాలి తప్ప ఎక్కడుండే మీడియా కార్యకర్తల పైన, జర్నలిస్టుల పైన దాడులు చేయడం, బెదిరింపులు చేయడం ఇవి కరెక్ట్ కాదు. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీడియా జోలికి పోబాకండి. అది డెమోక్రసీలో 4 స్తంభాలు, ఇది ఒక స్తంభం. ఆయన ఒక స్తంభాన్ని ఎరగొట్టడం మొదలుపెట్టి 3 స్తంభాలు పగిలిపోతాయి. అందువల్ల ఈ విషయంలో నిరాశ నిస్పృహ నుంచి మీడియా పైన దాడులు చేసేది, మీడియా పైన అసభ్యకరంగా మాట్లాడేది, మీడియాపై అసభ్యంగా వీడియోలు ఇచ్చేది ఇది కరెక్ట్ కాదు. మేము ఖండిస్తున్నాం. పోలింగ్ తర్వాత కూడా 150 సీట్లు ఎవరికి లేదు, వాళ్ళకి 175 పైన వస్తాయి కదా వాళ్ళ ఉద్దేశం. మోడీ నామినేషన్కి ఒక జాతర మార జరిగింది. చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, కొంతమంది ముఖ్యమంత్రులు వెళ్ళారు. దానిపైన అది ఇప్పుడు మోడీ ఓడిపోతాడని తెలుసు. మోడీ అంటే వాళ్ళు మోడీ గవర్నమెంట్ ఓడిపోతాడని తెలుసు. మోడీ గెలవచ్చు, అది వేరే. కాబట్టి ఇప్పుడు ఆయన షో పుట్టప్ చేయడానికి అందరినీ పెట్టుకున్నాడు. మొన్నటిదాకా ఆయన ఒకటే షో చేశాడు. ఫ్యాషన్ పీరియడ్లో ఎట్లయితే పెరిగినట్టు ఆ విధంగా. ఇప్పుడు ప్రొటెక్షన్ కోసం చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ అందరినీ తీసుకెళ్తున్నాడు. వాళ్ళు కొంతమంది ఏమంటారంటే, ఏయ్ నా చుట్టూ మీరు పడుకోండిరా, మీకు భయం అయితే మా చుట్టూ పడుకొని అంటారట. అంటే వీడికే భయం అంటే మోడీ భయపడి చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ తీసుకుని మొదలుపెట్టినాడు. అసలు అందరికన్నా భయస్తాడు చంద్రబాబు నాయుడు, భయస్తాడు అందరికన్నా. నాకు తెలుసు కదా ఆయన సంగతి. అయితే దీన్ని బట్టి ఏంటంటే వీళ్ళు కూడా మరి బొంగ దండం పెట్టాల్సిన పని లేదు. సరే దండం పెడతారు, వాళ్ళ కర్మ ఏం చేసుకోండి. ఎప్పుడైతే జాతరలాగా చేసి
కోడినెత్తి ఉల్లంఘించి జాతరలాగా చేసి షో పుటప్ చేసి అందరినీ పిలిపించుకుంటున్నాడు. అప్పుడే అర్థమైంది మోడీ ఆత్మరక్షణలో ఉన్నాడని. ఈరోజు ఓటింగ్ శాతం పెరగడానికి కారణం రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడంటే సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, పేర్ని నాని కానీ, జోగి రమేష్ కానీ, లేదంటే అంబటి రాంబాబు కానీ ఓటింగ్